ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎవరూ అధైర్యపడొద్దని వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చేద్దామన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా 2.0 చూడబోతున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకుంటామని, అన్నింటిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు, ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కొడుకుగా తొంభైవ జన్మదినం ఒక దశాబ్ద కాలం లేరు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదలలేదు. భక్తవసులు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని వాడు చేసుకుంటున్నారు. వారి కార్యకర్తలకు 4 మంచి పనులు చేస్తుంటున్నారు, 4 ముద్దలు ఎక్కువ పెడుతున్నారు, తప్పులేదు. కానీ మన జోలికి వస్తే, నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు. మంచితనం ఎల్లకాలం పనిచేయాలంటారు. జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయాడు. ఆ బాటను మర్చిపోము, ఆ బాటను వదలం. కానీ ఎదుటివారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో, కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. పేర్లన్నీ రాసుకోండి, రేపు వచ్చేది మన ప్రభుత్వమే.